తన్నన్నాదినం తన్నన్నాదినం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. మండల దీక్షను పూర్తి చేసుకొని శబరిమల యాత్ర చేసి అయ్యప్పని దర్శించుకోవాలని ప్రతి సనాతన హిందువుకి ఇచ్చ ఉంటుంది. కానీ కఠినం అనుకునే దీక్షను పూర్తి చేయాలి అనే సందిగ్ధంలో చాలామంది కోరికను ఆలోచన వద్ద ఆపేస్తారు. అయ్యప్పలో లీనమై చేసే ఈ దీక్ష మనకి తెలియని శక్తినిస్తుంది. ఇంకా మనలో మన జీవన విధానంలో చాలా మార్పు కూడా మీరు గమనిస్తారు. పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసి సూర్యోదయం ముందే అయ్యప్ప పూజ, మనం తీసుకునే ఆహారంలో అదుపు, మాటల అదుపు, సాయంకాలం స్నానం, పూజ, మడితో ఉండే ఇవన్నీ పాటించడం మనలో చాలా మార్పుని గమనిస్తారు. சுவாமி உனை பாடும் உயிர்நாதம் சரணம் ஐயப்பா. வழியாவும் துணையாக வருகின்ற சாஸ்தா மனமே உன் மலர்பீடம் சரணம் ஐயப்பா. சுத்த சுடர்மணியே பக்தி பசுங்கனியே சித்த பௌர்ணமியே சித்த குளிர்பனியே కన్యస్వామిగా మనం పాటించే ప్రతి నియమం కొత్తగా ఉంటుంది. మీకు తెలియని మనోభావన కొత్తగా అనిపిస్తుంది. ఇంత చేసి ఈ వీడియో ఎందుకు అంటే, నా అనుభవంతో ఒక్కరైనా స్ఫూర్తి చెంది మాలాధరణ చేసుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. నాకు గత సంవత్సరం అయ్యప్ప స్వాములు కల్లోకి రావడం, నా అయ్యప్ప దీక్ష ఎలా అయినా చేయాలని కృతనిశ్చయంతో ఈ దీక్ష ప్రారంభించాను. మండల దీక్ష పూర్తయిన తర్వాత పెద్ద పాదం యాత్ర, చిన్న పాదం యాత్ర ఎలా ఉంటే చూపిద్దాం అనే ప్రయత్నమే ఈ దృశ్య కావ్యం. మా సన్నిధానంలో 4 స్వాములు ఉన్నాం. 2 కన్యస్వాములం, 1 కత్తిస్వామి మరియు 1 గురుస్వామి. 18 సార్లు మాలేసుకుని 18 సంవత్సరాలు పూర్తి చేసిన స్వాములు కంప్లీట్గా అన్ని మాలలు ధరించిన వారు అవుతారు. 18 సంవత్సరాలు స్వాములు ఎవరంటే, మొదటి సంవత్సరం కన్యస్వామి, ఆ తర్వాత కత్తిస్వామి, ఘంటస్వామి, గదస్వామి, విల్లుస్వామి, జ్యోతిస్వామి, సూర్యస్వామి, చంద్రస్వామి, వేలుస్వామి, విష్ణుచక్రస్వామి, శంఖాధారస్వామి, నాగభరణస్వామి, శ్రీహరిస్వామి, పద్మస్వామి, త్రిశూలస్వామి, శ్రీ శబరిగిరి స్వామి, ఓంకార స్వామి, 18 సంవత్సరం నారికేల స్వామి. అయ్యప్ప చరిత్ర చాలా మధురంగా ఉంటుంది. కావాలంటే వినండి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా సన్నిధాన స్వాముల్లో ఉన్న కన్యస్వామి, కత్తిస్వామి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చిన్న పాదం యాత్రను చేశారు. నేను మరియు 7వ సంవత్సరం మాలాధరణ చేసిన మా గురుస్వామి పెద్ద పాదం యాత్రను చేశాము. ఆ యాత్ర విశేషమే ఈ వీడియో. శబరిమల యాత్ర మొదలవుతుంది ఎరిమిలి దగ్గర నుంచి. ఇక్కడ 3 మందిరాలు ఉంటాయి. అంటే 2 మందిరాలు, ఒక ముస్లింలు ఆదరించే వావరు మస్జిద్ కూడా ఇక్కడే ఉంది. ఆ వావరు పదాన్ని మనం మన శరణఘోషలు కూడా యాడ్ చేసేసాం. ఇక్కడి ఎరిమేలి విశేషాలు ఏంటంటే, అయ్యప్ప స్వాములు పేటశాస్త్ర మందిరం నుంచి అడవి మనుషుల వలె వేషాధారణ చేసుకొని పేటతుల్లి నృత్యం చేసుకుంటూ శ్రీధర్మశాస్త్ర వద్ద స్నానమాచరించి దర్శించుకొని యాత్రను మొదలు పెడతారు. పేట అంటే మార్కెట్, తుల్లలంటే నృత్యం. మొదటిసారి కన్యస్వాములుగా ఉన్న మేము తగ్గుతామా? ఇక చూడండి మా నృత్యం.
అయ్యప్ప స్వామి మహిషిని మర్దనం చేసిన తర్వాత ఇక్కడ నృత్యం చేశారని ప్రతీతి. దానికి అనుగుణంగానే సన్నిధానంలో వచ్చే స్వాములందరూ కూడా ఈ విధంగా గ్రూప్గా ఫామ్ అయ్యి కన్యస్వాములను ముందు పెట్టి వేషధారణ చేసుకొని ఇలా నృత్యం చేసుకుంటూ వెళ్తారనమాట. శ్రీధర్మశాస్త్ర మందిరం ముందు ఉన్న నది నుంచి షవర్స్ అరేంజ్ చేశారు. అక్కడ స్నానమాచరించి దర్శనం చేసుకొని అల్పాహారం సేవించి మాకు పెద్దపాదం యాత్రకు కావాల్సిన సామాన్లు సమకూర్చుకొని యాత్ర మొదలయ్యేసరికి సమయం రాత్రి 1:45 అయింది. 2వ తారీఖు జనవరి 2025. భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. గణముని మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. ఓం శ్రీ గణేశ్వర స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. అయ్యప్ప దర్శనానికి 3 దారులున్నాయి. మొదటిది పెద్దపాదం ఎరుమూలి రూట్, దీన్ని పెరియాపతే అని కూడా అంటారు. రెండవది వండి పెరియార్ రూట్, మూడవది చిన్నపాదం, దీన్ని చలకాయం రూట్ అని కూడా అంటారు. అయ్యప్ప స్వామి మహిషిని చంపడానికి మరియు తన తల్లి అడిగిన పులిపాలు తేయడానికి ఇరుముడి కట్టుకొని ఇదే దారిలో బయలుదేరారని చెప్పి ప్రతీతి. పందలరాజు కూడా అయ్యప్ప స్వామిని చూడడానికి ఈ దారి ద్వారానే చేరుకున్నారని చెప్పి అంటారు. చాలా కఠినమైన 46 కిలోమీటర్ దారి ఇది. చిన్నపాదం పంపానది నుండి మొదలవుతుంది, అది 8 కిలోమీటర్ దారి. దర్శనానికి ఎవరైనా కానీ మినిమం 8 కిలోమీటర్లు నడవాల్సిందే. ఎరిమేల్ నుండి శబరిమలైకి వెళ్లే దారిలో ఉన్న ముఖ్యమైన మజిలీలు పెరుర్తోడు, కొట్టాపడి, ఇరుంపున్నికర, అరసముదికోట, కాలకెట్టి, అజుతామేడు, కాల్డంకున్ను, ఇంచిపారకొట్ట, ముక్కుజి, కరివరంతోడు, కరిమల, వలియానవట్టం, చెరియానవట్టం, పంబా రివర్, నీలిమల, అపాచిమేడు, శబరిపీఠం మరియు శరంగుతి, ఆ తర్వాత స్వామి సన్నిధానం. ఇవన్నీ కూడా ఇప్పుడు మన యాత్రలో వస్తాయి. ఈ ఎరిమేల్లో ఉన్న మందిరాలు పీఠశాస్త్ర మరియు శ్రీధర్మశాస్త్ర. పీఠశాస్త్రాల్లో కొబ్బరికాయ కొట్టి మన యాత్ర మొదలవుతుంది. ఇక్కడ ఉన్న వావర్ మజీద్కి చాలా కల్పిత కథలున్నాయి. నా సనాతన ధర్మానికి అగెయిన్స్ట్గా ఉన్న వీటిని నేను నమ్మను, కావున ఈ మజీద్కి నేను వెళ్ళలేదు. కుదిరితే మీరు కూడా మారండి. ఈ కల్పిత కథలో ఉండే మజీద్కి వెళ్ళి మీ దీక్షను భగ్నం చేసుకోకుండా హిందూ ధర్మాన్ని నమ్ముకొని ముందుకు ప్రయాణం సాగించండి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. పేటతుల్లి ఆడుకుంటూ మొదటిసారి కన్యస్వామిగా వచ్చిన అనుభవం చాలా బాగుంది. స్వామి తింతక తోం తోం, అయ్యప్ప తింతక తోం తోం అని మనం ఆడే నృత్యం అలా గుర్తుండిపోతుంది. అక్కడి నుంచి ఇంకా మనము పూంగావనానికి మొదలవుతాం. అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. ఈ యాత్రలో మొదటి మజిలీ పెరుర్తోడు. ఇక్కడ వరకు తార్ రోడ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక చెక్ పోస్ట్ నుంచి మన వనయాత్ర మొదలవుతుంది.
మేము రాత్రి బయలుదేరాం కాబట్టి ఒక టార్చ్ను పట్టుకొని యాత్ర కొనసాగించాము. నా కాళ్ళకి ఇంతవరకు ఇలా నడిచే అనుభవం లేక కొద్ది దూరానికే నా పాదాలు సహకరించలేదు. ప్రతి అడుగు నొప్పితో కూడుకున్నదే. ప్రతి చిన్న రాయి ముళ్ళులాగా గుచ్చుకోవడం మొదలుపెట్టింది. కల్లుం ముల్లుం కాలికి మెత్తే అనే పదం నన్ను గుర్తు తెప్పించింది. ఇది మన మొదటి పర్వతం. సూర్యుడు ఉదయించే సమయానికి నేను కాలికట్ట దగ్గర వరకు చేరుకోగలిగాను. ఇక్కడికి సుమారు 15 కిలోమీటర్లు నడక సాగించాము. చిన్న వాటర్ క్రాసింగ్ ఎదురైంది. ఇక్కడే కొద్దిసేపు ఉండి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర ఉదయం పూజను చేసుకొని 2 గంటలు హరిహరాసనం చేశాను. హరివరాసనం అంటే పడుకోవడం అని అర్థం. మా గురుస్వామి మాత్రం నన్ను వదిలేసేలా ముందుకు వెళ్తూ ఉన్నారు. మన తల మీద ఉండే ఇరుముడిని దించాలన్నా ఎక్కించుకోవాలన్నా గురుస్వామి ఉండాల్సిందే. కన్యస్వాములకు దించే పర్మిషన్ మాత్రం ఉండదు. హరివరాసనం వేసే ముందు అయ్యప్ప స్వామిని పూజ అయిన తర్వాత వేడుకున్నాను. అయ్యప్ప, నేను చేసిన తప్పులేమని ఉంటే నన్ను క్షమించి మిగతా దారి నడవడానికి శక్తిని ఇవ్వమని. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఆ తర్వాత యాత్రని మళ్ళీ మొదలుపెట్టాము. కొంచెం ముందుకు వెళ్ళేసరికి కాలికట్ట ఆశ్రమం వచ్చింది. చాలామంది స్వాములు ఇక్కడ పడుకొని రెస్ట్ తీసుకొని వెళ్తారు. ఈ ప్రదేశంలో అయ్యప్ప మహిషిని సంహరిస్తున్నప్పుడు తన తండ్రి అయిన శివయ్య ఇక్కడికి వచ్చి నందిని ఇక్కడే కట్టారని స్థలపురాణం చెబుతుంది. ఈ స్థలం వరకు వెహికల్స్ రాగలవు. వెహికల్స్ రూట్ కాలకట్టి నుంచి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ తర్వాత మొదలవుతుంది అజుతామేడు పర్వతం. అజుతామేడు అంటే తెలుగులో అలుదామేడు అంటారు. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. சுவாமி உனை பாடும் உயிர்நாதம் சரணம் ஐயப்பா. வழியாவும் துணையாக வருகின்ற சாஸ்தா மனமே உன் மலபீடம் சரணம் ஐயப்பா. சுத்த சுடர்மணியே பக்தி பசுங்கனியே சித்த பௌர்ணமியே சித்த குளிர்வனியே சரணம் ஐயப்பா. சுவாமி ஐயப்பா சரணம் ஐயப்பா. சுவாமி ஐயப்பா தன்னன்னாதினம் சரணம் ஐயப்பா. சரணம் ஐயப்பா. தன்னன்னாதினம் ஐயப்பா. சிவന്റെ പുത്ര ஐயப்பா. மாயாசுதனே ஐயப்பா. மாயாசுதனே ஐயப்பா. மாயாசுதனே ஐயப்பா. சுவாமி சரணம் ஐயப்ப சரணம். ஐயப்ப சரணம். சுவாமி சரணம். சுவாமி பாதம் ஐயப்ப பாதம். ஐயப்ப பாதம். சுவாமி பாதம். பகவான் பாதம். பகவதி பாதம். பகவதி பாதம். பகவான் பாதம். தேவனே தேவியே தேவியே தேவனே கணபதியே சரஸ்வதியே சரஸ்வதியே கணபதியே. சுவாமி சரணம் ஐயப்ப சரணம். ஐயப்ப சரணம். சுவாமி சரணம். கெட்டும் கெட்டி ശബരിമലയ്ക്ക് ശബരിമലയ്ക്ക് കെട്ടും കെട്ടി ശബരിമലയ്ക്ക് കെട്ടും കെട്ടി. ആരെ കാണാൻ സ്വാമിയെ കാണാൻ. ആരെ കാണാൻ സ്വാമിയെ കാണാൻ. സ്വാമിയെ കണ്ടാൽ മോക്ഷം കിട്ടും. സ്വാമിയെ കണ്ടാൽ മോക്ഷം കിട്ടും. സ്വാമിയേ അയ്യപ്പോ അയ്യപ്പോ. സ്വാമിയേ കെട്ടും കെട്ടി ശബരിമലയ്ക്ക് ശബരിമലയ്ക്ക് കെട്ടും കെട്ടി. ആരെ കാണാൻ സ്വാമിയെ കാണാൻ. സ്വാമിയെ കണ്ടാൽ മോക്ഷം കിട്ടും. മോക്ഷം കിട്ടിയാൽ
కాలకట్టి ఆశ్రమం దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత పుణ్యనది అలుదా వస్తుంది. స్వాములు ఇక్కడే స్నానం ఆచరించి ఒక చిన్న రాయిని తీసుకొని అజుతా మేడు కొండను అధిరోహిస్తారు. కర్పూర ప్రియనే శబరి మోక్షగ ശാപമകറ്റു പയ്യന്നൂരിൽ പെയ്യണമേ നിൻ സ്വാമിയപ്പ ശരണമപ്പ പാദബലം താ ദേഹബലം താ എല്ലാം നീയേ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. പറമ്പിൽ വിളിച്ചിടുന്നേ ശങ്കരതനയ ശങ്കാഹരനെ ഗിരിവര നിലയ പങ്കജനയന ഹരിനന്ദനനെ അറിവിൻ നിധിയെ കാഞ്ഞിരങ്ങാട്ടെ കാരുണ്യതീർത്ഥം നിർമ്മലമൂർത്തെ ഗിരിജാത്മജനെ അഖിലേശ്വരനെ അവനീപതിയെ ആണ്ടവ സോദര അരവണ പ്രിയനെ സ്വാമിയേ അയ്യപ്പോ ചെറുകുന്നിൽ അമരും മുന്നിൽ വരുന്നേ ആരണ്യവാസ ആനന്ദരൂപ മാവരും തോഴ വൻപുലി വാഹന ലോകേശദേവ ശോകങ്ങൾ മാറ്റൂ സ്വാമിയേ അയ്യപ്പോ പറശ്ശിനി മടപ്പുരം പാവങ്ങളെല്ലാം മാറ്റണമേ ശാന്തിദായക ശാന്തി സ്വരൂപ സംഗീത രൂപ വേദവിഹാര സങ്കടഹരനെ സ്വർലോകനാഥ. ఈ అర్జుతా పర్వతం చాలా ఏటవాలుగా ఉంటుంది. రాళ్లపైన చెట్ల వేళ్లపైన అడుగులు వేసుకుంటూ 2 కిలోమీటర్లు ఎక్కితే కాళిలం కుండ్రం అనే స్థలం వస్తుంది. నేను మాత్రం ఈ అలుదా కొండని చాలా సునాయాసంగా ఎక్కేశాను. కొంచెం కష్టం అనిపించినా కానీ నాకు నా పాదాలకి ఎలాంటి కష్టం అనిపించలేదు. అయ్యప్ప నన్ను కరుణించాలనే ఆనందంతో నేను ఇంకా కొండని ఫాస్ట్గా ఎక్కేశాను. దారంతా కూడా చాలామంది ఆపుసోపాలు పడుతూ ఎక్కడం గమనించాను. സ്വാമിയപ്പ ശരണമപ്പ കൊട്ടിയൂരപ്പ തട്ടിക്കെടുത്തു ആഗമസാര അഖിലം നീയേ അമരാധിപനെ ആശ്രയനിധിയെ ആദികൾ നീക്കൂ വ്യാധിയകറ്റു ലോകനർക്കാവിൽ ശോകങ്ങളെല്ലാം സ്വാമി ശരണം 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 മാരാരിസുതനെ മാലയധരനെ മായാമനോഹര മാലോകീസ സ്വാമി പാദം స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం స్వామియే శరణం പെരളശ്ശേരി കരളിന്നറയിൽ സ്വാമി ശരണം 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 കല്യാണ രൂപ കാരുണ്യമേകൂ കുമാരീസുതനെ കാത്തരുളേണം സ്വാമിയേ അയ്യപ്പ ബാലുശ്ശേരി വ്യാകുല ചിന്തകൾ സ്വാമിയപ്പ ശരണം ശരണം ജനിമൃതിനാശ ജഗദീശ്വരനെ ജന്മവിഹീന ജ്ഞാനം തരണേ శరణమప్ప అయ్యప్ప భరణమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప దీవించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప మమ్మేలప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప
వణకమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప వసనమప్ప అయ్యప్ప నీకొండగప్ప అయ్యప్ప శబరికప్ప అయ్యప్ప కొండల్లోన అయ్యప్ప కొనల్లోన అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప చెట్లల్లోన అయ్యప్ప ముళ్ళల్లోన అయ్యప్ప ఏడ చూసినా అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం തിരുനെല്ലി വാഴും പെരുമാളേ തിരുമുന്നി ജന്മം നേദിക്കാം സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം അയ്യപ്പ ശരണം സ്വാമി ശരണം ഏകാന്തവാസ അയ്യപ്പ സന്മയ രൂപ അയ്യപ്പ ചിന്മയ രൂപ അയ്യപ്പ ഭൂലോകനാഥ അയ്യപ്പ തിരുമാന്താം കുന്നിൽ ഭഗവതിയെ ശോകാന്തകാരം നീങ്ങണമേ വില്ലാളി വീര శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప മോഹിനി പുത്ര അയ്യപ്പ ജ്യോതി സ്വരൂപ അയ്യപ്പ ജ്യോതിർമയനേ അയ്യപ്പ സ്വാമിയേ അയ്യപ്പ അയ്യപ്പ സ്വാമിയേ കാടാമ്പുഴയിൽ ശ്രീപാർവതി തെച്ചിപ്പൂവാൽ മൂടുന്നേ നിർമ്മല രൂപ അയ്യപ്പ നിത്യാനന്ദ അയ്യപ്പ മോക്ഷം തരണേ അയ്യപ്പ മായാരൂപ അയ്യപ്പ ശ്രുതജനപാല അയ്യപ്പ ആശ്രിത രക്ഷക അയ്യപ്പ നാമാമുകുന്ദ നാമേറു ദോഷം മാരണമേ സ്വാമിയപ്പ അയ്യപ്പ ശരണമപ്പ 80 years పైనున్న అమ్మగారు కూడా ఈ కొండను ఎక్కడం నేను గమనించాను. చూడగానే నా కళ్ళు చెమర్చాయి. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. స్వామియే 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 శరణమయ్యప్ప. అలుదామేడు సంపూర్ణం పునః దర్శన ప్రాప్తిరస్తు. కాళ్ళం కుండ్రం పావల కాళ్ళం కుండ్రమే శరణమయ్యప్ప అలుతామేడే శరణమయ్యప్ప. കേരളപുത്ര അയ്യപ്പ മംഗളരൂപ അയ്യപ്പ മാമലവാസ അയ്യപ്പ മാനസവാസ അയ്യപ്പ സ്വാമിയേ അയ്യപ്പ അയ്യപ്പ സ്വാമിയേ ഗുരുവായൂരപ്പ തിരുമുന്നിൽ നേദിച്ചിടുന്നേ നറുവെണ്ണ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ఈ స్థలం పేరు కాళ్ళం కున్ను ఆర్ తెలుగులో కాళ్ళం కుండ్రం అంటారు. మైసిని అయ్యప్ప ఇక్కడే వధించారు. ఆ మైసి దేహం పైన మనం అలుదా నుంచి తెచ్చిన రాయిని వేసి వెనక్కి నడుచుకుంటూ వస్తాం. ഭൂതിദായക അയ്യപ്പ ഭൂതിഭൂഷണ അയ്യപ്പ ഭൂമിപാല അയ്യപ്പ ഭൂമിപ്രപഞ്ച അയ്യപ്പ ഭൂലോകനാഥ അയ്യപ്പ സ്വാമിയേ അയ്യപ്പ അയ്യപ്പ സ്വാമിയേ നടക്കുന്നാഥ നടരാജ ഉടുക്കുകൊട്ടി స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ కోటాయిల్ శాస్త్ర మందిరం ఉంది. దేవన్ వ్యాక్రపాదన్ అనే పేరు మీద అయ్యప్ప కొలువే ఉన్నారు. వ్యాక్రం అంటే పులి అని అర్థం. ఈ అడవిలో ఉన్న పులులు స్వాములకు ఎలాంటి హాని చేయకుండా ఇక్కడ ఉండే అయ్యప్ప కాపాడతారని ప్రతీతి. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ഉടുക്കുകൊട്ടി പാടുന്നേ അഖിലേശ്വരനേ അയ്യപ്പ അഗണിത രൂപ അയ്യപ്പ അടവിയിൽ വാസ അയ്യപ്പ അസുര വിനാശ അയ്യപ്പ ആമയനാശ അയ്യപ്പ കോമളഗാത്ര അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം അയ്യപ്പ ശരണം സ്വാമി ശരണം സ്വാമിയേ അയ്യപ്പ അയ്യപ്പ സ്വാമിയേ
స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప కన్యస్వామి ఓ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం మనకి మళ్ళీ బియ్యము ఇవన్నీ కాకుండా బ్లౌజ్ పీసులు 12. കൂടൽ മാണിക്യം കൂടവരേണേ അഭിഷേകം സ്വാമിക്കേ കർപ്പൂര ദീപം സ്വാമിക്കേ കൽക്കണ്ട മുന്തിരി സ്വാമിക്കേ പൂജാ പുഷ്പം സ്വാമിക്കേ മഞ്ഞൾ കുങ്കുമം സ്വാമിക്കേ അവിലും മലരും സ്വാമിക്കേ സ്വാമിയേ അയ്യപ്പ സ്വാമിയപ്പ അയ്യപ്പ ശരണമപ്പ അയ്യപ്പ കൊടുങ്ങല്ലൂരിലെ ശ്രീഭദ്രേ ആടുന്നു ഞങ്ങൾ സ്വാമിയേ അയ്യപ്പ അയ്യപ്പ സ്വാമിയേ സ്വാമിയപ്പ അയ്യപ്പ ശരണമപ്പ അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ സ്വാമിയേ അയ്യപ്പ അയ്യപ്പ സ്വാമിയേ ആലുവായിലെ ശങ്കരരേ ആപാദചൂഢം കൈകൂപ്പാം ആലുവായിലെ ശങ്കരരേ ആപാദചൂഢം കൈകൂപ്പാം കാണിപ്പൊന്നേ സ്വാമിക്കേ കദളിപ്പഴം സ്വാമിക്കേ కారడం కున్ను నుంచి మన ప్రయాణం ముక్కోజీ మరియు కరివనం తోడుకు మొదలవుతుంది. ఇక్కడి నుండి కొండ దిగడం మొదలవుతుంది. కింద ముక్కోజీలో అంబికా అమ్మవారి మందిరం ఉంటుంది. 8 కిలోమీటర్లు ఇచ్చిన తర్వాత కరివలం తోడు దాటుకుంటూ వెళ్తాం. ఈ దారిలో ఒకవైపు అలుదాకొండ, ఇంకోవైపు కఠినమైన కరిమలను చూడొచ్చు. అప్పటికే కఠినమైన దారి నడిచిన మనకి కరిమలకొండ చూడగానే మనసులో భయం కలిగింది. ప్రతి అడుగు నొప్పితో సతమతమవుతున్నాయి. మళ్ళీ అంత పెద్ద కొండ ఎలా ఎక్కాలో అని అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ముందుకు కదిలాను. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. കളഭാഭിഷേകം സ്വാമിക്കേ ഭസ്മാഭിഷേകം സ്വാമിക്കേ സംഘാഭിഷേകം സ്വാമിക്കേ സ്വാമിയേ അയ്യപ്പ അയ്യപ്പ സ്വാമിയേ സ്വാമിമാരേ അയ്യപ്പമാരേ അയ്യപ്പന്മാരേ സ്വാമിമാരേ കെട്ടും കെട്ടി ശബരിമലയ്ക്ക് ശബരിമലയ്ക്ക് കെട്ടും കെട്ടി ആരെ കാണാൻ സ്വാമിയെ കാണാൻ സ്വാമിയേ അയ്യപ്പ എറണാകുളത്തെ മഹേശ്വര ഏറെ തളർന്നേ അടിയങ്ങൾ എറണാകുളത്തെ മഹേശ്വര ഏറെ തളർന്നേ അടിയങ്ങൾ കല്ലും മുള്ളും കാലിക്ക് മെത്ത കല്ലും മുള്ളും കുണ്ടും കുഴിയും കണ്ണിനു കാഴ്ച కరిమల ఏట్రం కఠినం కఠినం అంటారు. అది నిరూపించబడింది. ఈ కొండపైన ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. దారిలో ఏనుగుల పేడ కూడా కనబడుతూ ఉంటుంది. ఈ కొండపైకి చేరడానికి 5 కిలోమీటర్లు కష్టతరమైన దారిని నడవాలి. దారంతా కూడా శక్తివంతమైన హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ దారిలో నడిస్తే సకల రోగాలు నివారించబడతాయి అంటారు. అయ్యప్ప 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 శరణమప్ప స్వామియప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో അക്ഷയ ഗുണനേ അയ്യപ്പ സ്വാമിയേ അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം പൂർണ്ണത്രയീശ ഭഗവാനേ വർണ്ണിച്ചിടാം നിന്നവദാനം പൂർണ്ണത്രയീശ ഭഗവാനേ വർണ്ണിച്ചിടാം നിന്നവദാനം അഖിലേശ്വരനേ
కరిమలకొండ సాయంత్రం 6 గంటల తర్వాత మూసివేస్తారు. ఇక్కడ ఉండే విడిదిల్లో పొద్దున 6 వరకు ఉండాల్సి వస్తుంది. అలా ఒక రాత్రి ఇలాంటి అడవుల్లో గడపడం కూడా ఒక మధురానుభూతిని అందిస్తుంది. కానీ మా గురుస్వామి ఈ పెద్ద పాదం యాత్ర ఒక రేస్ పోటీ అన్నట్టు పరిగణించి నా కాలు సహకరించకపోయినా కానీ తాను ముందుకు వెళ్ళిపోయి నాకు ఇబ్బంది కలిగించారు. మౌనవ్రతంలో ఉండటం అయ్యప్ప నాకు ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. కోపాన్ని ఎంతగా కంట్రోల్ చేసుకున్నానో నాకు తెలుసు. కరిమలకొండ పైన 40 నిమిషాలు హరివరాసనం వేసి ఒక దోశ తిని మళ్ళీ నడకదారి 4 గంటలకు మొదలు పెట్టేశాను. కరిమల ఏరక్కమే కఠినం. ప్రతి అడుగు నొప్పిని భరిస్తూ అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ముందుకి కదిలాను. నేను ఒక 10 కేజీల లగేజ్ని బ్యాగ్లో క్యారీ చేశాను. నేను చేసిన పెద్ద తప్పుల్లో అదొకటి. ఒంటి మీద ఉన్న బట్టలతో పెద్ద పాదం నడవడం ఉత్తమం. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. అమృతాత్మావే అంబాసుదనే అంబుజ నయన అశ్వారూఢ అసురాందగనే തുറവൂരമരും തുണയായി വരണേ തുറവൂരമരും തുണയായി വരണേ ഉഗ്രായുധനെ ഉജ്ജ്വല രൂപ വേദസ്വരൂപ വേദന നീക്കൂ കനകപ്രഭനെ കഥന വിനാശ സ്വാമിയേ അയ്യപ്പോ സ്വാമിയേ ചേർത്തലയമ്മേ ചേർത്തു തലോടു ചേർത്തലയമ്മേ ചേർത്തു തലോടു കരുണാകരനെ കരുണാനിധിയെ കർപ്പൂരപ്രിയ കല്യാണ രൂപ കരുണാലയനെ കാവ്യവിലോല സ്വാമിയപ്പ വന്ദനമപ്പ വന്ദോമപ്പ പാറോമപ്പ സ്വാമിയേ അടുത്തുരുത്തി കനിവിൻ പൊരുളേ ജ്യോതിർമയനെ ചന്ദ്രാനനനെ പരമാത്മാവേ പാവനചരിത ഹരിഹരസുതനെ കലിയുഗവരദ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ഏറ്റുമാനൂർ ഏറ്റു ചൊല്ലാം തത്വസ്വരൂപ സത്യസ്വരൂപ നിത്യനിരാമയ ഭക്തനുനാഥ ശക്തിധരണേ ശങ്കരതനയ ശിവന്റെ പുത്ര സ്വാമിയേ തിരുനക്കരയിൽ തിരുനാമങ്ങൾ തിരുനക്കരയിൽ തിരുനാമങ്ങൾ മോഹിനിപുത്ര മോഹവിനാശക ദേഹബലം താ പാദബലം താ സ്നേഹസ്വരൂപ മാമലവാസ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം സ്വാമിയേ అయ్యప్పో స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. కరిమల డౌన్ ట్రెక్ చెక్ పోస్ట్ దాటేసరికి సమయం 6:30 అయింది. కరిమల ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. చీకటిలో దిగడం ఇంకా చాలా కష్టం అనిపించింది. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. ഭാഗ്യങ്ങളെല്ലാം മാവരു സ്വാമി ഭാഗ്യങ്ങളെല്ലാം ത്രിഭുവന ഗുരുവേ ത്രിലോകനാഥ ത്രിഗുണാത്മകനെ ധൂമപ്രിയനെ ശ്രീമണികണ്ഠ കാത്തരുളേണേ സ്വാമിയപ്പ ஒரு 5 நிமிஷம் சாமி ஐயப்பா ஃபுல்லு லூஸ் ஐயப்பா ஓகே சாமி ஓகே స్వామి ఎలుమేలిలే శాస్తావే పేటగట్టి తుళ్ళుందే
స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. కరిమల దిగాక మనకు వచ్చే మజిలీలు పెరియాన వట్టం మరియు చెరియాన వట్టం. ఇక్కడికి చేరేసరికి సమయం 9 అయింది. ఇంకా ఇక్కడే 4 గంటలు నిద్ర కానిచ్చేసాం. ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుంది, మీ భోజనం ఇక్కడ కానిచ్చేయచ్చు. పంబ ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం. పంబ దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడే చాలామంది స్వాములు విశ్రాంతి తీసుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. పంబా నదికి తెల్లవారి 4 గంటలకి మొదలైంది మా ప్రయాణం. అసలే కాళ్ళ పాదాలు నొప్పులతో ఉన్నాయి. ఫ్లాట్ దారి ఉంటుందనుకున్నాం, కానీ ఈ దారి కూడా ఇక్కడి గవర్నమెంట్ రోడ్డు వేయలేదు. చాలా కష్టంగా అనిపించింది. ఈ దారిలో మనం క్రాస్ చేస్తుంది పెరియాన వట్టం మరియు చెరియాన వట్టం. ఇక్కడంతా కూడా మీకు చాలా షాప్స్ కనబడతాయి. పాలభిషేకం, నెయ్యభిషేకం, మలరభిషేకం, తేనభిషేకం, చందనభిషేకం, అవును మలరం, తిరిగెంగాయ్, కర్పూర దీపం, కాని పొన్ను, ఎల్లాం తన్నన్నాదినం తన్నన్నాదినం శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, తన్నన్నాదినం తన్నన్నాదినం శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప. விழியாவும் ஒளியான குருவே என் சுவாமி, உனை பாடும் உயிர்நாதம் சரணம் ஐயப்பா. வழியாவும் துணையாக வருகின்ற சாஸ்தா, மனமே உன் மலபீடம் சரணம் ஐயப்பா. தன்னன்னாதினம் தன்னன்னாதினம் சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா, தன்னன்னாதினம் தன்னன்னாதினம் விகிதவமே நந்தனவமே பாவா, சாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா, கலியுக முகமே பிணியர் கரமே கலியுகவரமே பாவா, சாமி பொன்னையப்பா ஐயனே பொன்னையப்பா, முத்தித்தாமரை முத்தித்தேன் கொடி தித்திப்பாகியதே, சித்தத்தால் அதன் சித்தத்தால் தினம் கத்தி கூவியதே, விண்ணில் இல்லாத விடையர் திருவே, மண்ணில் உண்டான மணிகண்ட குருவே, செண்டை கொட்டவுடன் திங்கி தட்டகது கண்ட தொட்டு பகிரண்ட முட்டவுடன் அன்பு மொட்டு விட துன்ப விட்டு விட என்ன கட்டுப்பட இன்ப வட்டமிட சிவ சிவ சைவமும் ஹரிஹரி வைணவம் இது இன வளவரும் அழகிய திருத்தல பொறுமலையே குருமலையே அறிவாய் அதை அழிதால் துயரிலையே பொதுவாய் சிவன் மகனே திருமொழியாய் வருவாய் ஹரிசுரனே அகுதினமும் அகு தருவாய். స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. పంబా నది చాలా పవిత్రమైనది. గంగా నదితో సమానంగా ఈ నదిని కూడా కొలుస్తారు. ఇక్కడే శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజుకి పితృతర్పణం అర్పించారని చెప్పి కూడా అంటారు. పంబైన విలక్కు అంటే ఇక్కడ రాత్రి బస చేసి పంబా నది దగ్గర దీపాలను వెలిగిస్తారు. పంబా నది స్ట్రీమ్ అసలు లోతు అంతా ఏముండదు, కానీ చాలామంది ఇక్కడ స్నానం చేసి బట్టలను వదిలేస్తూ ఉంటారు. ఈ పుణ్య నదిని కలుషితం మాత్రం చేయకండి. ఇక్కడితో నా పెద్ద పాదం యాత్రని ఆపాను. అంటే ఇక్కడ నుంచి మొదలయ్యేది చిన్న పాదం యాత్ర. పెద్ద పాదం యాత్ర మొదలవుతుంది ఎరిమేల దగ్గర, ఎండ్ అవుతుంది స్వామి సన్నిధానం దగ్గర. కానీ ఈ దారినే చిన్న పాదం అంటారు, అంటే పంబా దగ్గర నుంచి స్వామి సన్నిధానం. కావున చిన్న పాదం యాత్ర పంబా నది సన్నిధానం వరకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తా. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. தரிசனத்திற்காக வந்துள்ள ஐயப்ப பக்தர்களின் மேலான கவனத்திற்கு சுவாமியே பகவான் ஐயப்ப சுவாமியே சுவாமியே
பம்பா அன்னதான மண்டபத்தின் அருகில் உள்ள தன்னன்னாதினம் தன்னன்னாதினம் சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா ஆன்லைன் வெரிஃபிகேஷன் சென்டருக்கு